పిల్లరా, మీరు ఒక 10,000 దిరమ్స్ చాలా కష్టపడి జమ చేసుకుని ఒక మంచి టీవీ, మంచి ఒక ఎల్ఈడి కొన్నారనుకోండి. కొన్నారు, కార్గో వేశారు, ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆన్ చేస్తే టీవీ ఆన్ అవ్వట్లేదు. ఎంత ప్రయత్నించినా టీవీ పనిచేయట్లేదు. అప్పుడు ఏ విధంగా ఉంటుంది మీ రెస్పాన్స్? మీ బూతులు ఒకవేళ సోనీ కంపెనీ వాడు వింటే వెంటనే సూసైడ్ చేసుకుని నచ్చిపోయేటట్టు ఉంటాయి కదా. అసలు తిట్టేస్తాం, ఏమైంది ఈ కంపెనీ చాలా వేస్ట్ అని చాలా తిట్టేస్తాం. అదేవిధంగా ఒక 10,000, అదేవిధంగా మీరు చాలా చదివి చాలా డబ్బులు పెట్టి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ కోసం మీరు ప్రయత్నం చేశారు, కానీ ఆ సీట్ మీకు రాలేదు. అప్పుడు ఎలా ఉంటుంది మీ స్పందన? తిడతారు, చాలా డిసప్పాయింట్ అవుతారు. అసలు ఇంత కష్టపడ్డారు, ఇంత కష్టం వృధానేనా అని అనుకుంటారు. అదేవిధంగా మీరు అబుదాబిలో ఎంతో కష్టపడి తిని తినక చాలా డబ్బులు జమ చేసి 20 లక్షలు జమ చేసి 20 లక్షలు పెట్టి మీ కూతురు పెళ్లి చేశారు. కట్నం ఇచ్చారు 20 లక్షలు పెట్టి. కానీ మీ అన్నేమో మీ కూతురు రోజు కొడుతున్నారు. ఎలా ఉంటుంది మీకు? ఇంత కష్టపడి ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే నా బిడ్డను కొడుతున్నాడు అని బాధపడుతూ ఉంటారు కదా. పిల్లరా, మనము అంటే మనకి ఎదురయ్యే విషయాలను చూసి, మనం చేసే విషయాలను చూసి మనం అనుకున్నది కానప్పుడు, మనం కష్టపడినప్పుడు ఫలితం రానప్పుడు చాలా బాధపడుతుంటాం, చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా, దేవుడు అసలు మిమ్మల్ని ఏ ఉద్దేశంతో ఇక్కడ భూమికి పంపించాడు? అసలు ఎందుకు మీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు? ఎందుకు మిమ్మల్ని మీ పాప జీవితం నుంచి ఎందుకు రక్షించాడు? మరి మీరు దేవుడి ఉద్దేశానికి తగినట్టుగా బ్రతకనప్పుడు, దేవుడు మీరు రక్షించాడు కాబట్టి మీ రక్షణకు తగినట్టుగా మీరు బ్రతకనప్పుడు, మరి దేవుడు కూడా మన జీవితాల వల్ల ఎందుకు నేను పుట్టించానా, ఎందుకు నేను రక్షించానా అని అనుకుంటారా? చాలాసార్లు మన ప్రవర్తన అలానే ఉంటుంది. దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పుట్టించాడో, ఏ ఉద్దేశంతో రక్షించాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకకుండా చాలా సార్లు మన రాజ్యాన్ని కట్టుకోవడానికి, మన స్వయం కోసం మన కోసం మనం బ్రతుకుతాం, కానీ మనం సృజించిన ఆ దేవుడి కోసం బ్రతకడంలో విఫలమవుతుంటాం. పిల్లరా, ఇక్కడ ఉన్న చాలా మంది కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. దేవుడి మహిమ కోసం బ్రతకకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి బానిసలైపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి బానిసలైపోయి వాటి కొరకే బ్రతుకుతుంటాం, వాటి కోసం బ్రతుకుతుంటాం, కానీ దేవుని కోసము మనము బ్రతకం. దేవుడు మనల్ని మన పాపం నుంచి విమోచించింది, స్వతంత్రం చేసింది, ఫ్రీడమ్ ఇచ్చింది ఎందుకోసం? మీకోసం మీరు బ్రతకడానిక? మీరు పాపంలో ఉండడానిక? కాదు. దేవుడు మిమ్మల్ని మీ పాపం నుంచి స్వతంత్రులుగా చేసింది, విమోచించింది, మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుని కోసం బ్రతకడానికి దేవుడు మనల్ని కూడా రక్షించాడు. కానీ ఈ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఈ రోజు వాక్య భాగంలో ఆయన మనం జ్ఞాపకం చేయబోతున్నాడు. ఎందుకు మనకు స్వతంత్రం వచ్చింది? స్వతంత్రం అంటే మన బాధ్యత స్వతంత్రం కాదు అనేది, మన జీవితాల పాపం అనే బానిసత్వం నుంచి వచ్చినటువంటి స్వాతంత్రం ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని గురించి ఈ వచన భాగంలో మనం చూడబోతున్నాం. చూడండి, ఈ గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 15 వచనాలు. గలతీ 5వ అధ్యాయము 2 నుంచి 15 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బుద్ధిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏదైనా మనము విశ్వాసము కలవాలని నీతి కరువులను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసు క్రీస్తునందు వారికి
సున్నతి పొందుట అందేవి లేదు, సున్నతి పొందకపోవుట అందేవి లేదు కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుండి సత్యములకు విధేయులు కాకుండా మిమ్మును ఎవరు అడ్డగించను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వారి వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయు. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వారు ఎవరైనను వారు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఎప్పటికీ హింసింపబడలేదా? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడను కదా. మిమ్మును కలవరపెట్టు వారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసుడై ఉండండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకరు కలుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూచుకోండి. ఈ చదువుకునే వచన భాగాలలో సువార్తను వెళ్ళినటువంటి స్వేచ్ఛను గురించి మనం చూస్తుంటాం. సువార్తలో దేవుని వరకు ఏ స్వాతంత్రమును, ఏ స్వేచ్ఛను ఇచ్చాడు అనే విషయాన్ని చూస్తాం. అయితే సువార్త తెలియకన్నా ముందు మనము బందీలుగా ఉండేవాళ్ళం పాపానికి. కానీ సువార్త తెలిసిన తర్వాత, సువార్త విశ్వాసం ఉంచాలని బట్టి మనము బందీలుగా మనం విమోచింపబడి దేవుని కొరకు మన బ్రతికినటువంటి గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే పౌలు గారు రెండు విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి సువార్తలో వారికి ఉన్న స్వేచ్ఛను జ్ఞాపకం చేస్తూ రెండు విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే, మీరు వేటి నుండి మీకు స్వాతంత్రం వచ్చిందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అనేది 12 నుంచి 12 వచనాలు. వేటి నుండి మీకు స్వాతంత్రం వచ్చిందో జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత 11 నుంచి 15 వచనాల్లో వేటి కొరకు మీకు స్వాతంత్రం వచ్చిందో జ్ఞాపకం చేసుకోనండి. రెండు విషయాలు, ఫ్రీడమ్ ఫ్రమ్ సంథింగ్, ఫ్రీడమ్ టు సంథింగ్. మీరు వేటి నుండి మీకు స్వాతంత్రం వచ్చింది, వేటి కొరకు మీకు స్వాతంత్రం వచ్చింది అనే రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ముందు చూడండి, వేటి నుండి మీకు స్వాతంత్రం వచ్చింది. 2 నుంచి 12 వచనాల్లో ఈ మాట మనం చూస్తుంటాం. అసలు మనకు వేటి నుంచి స్వాతంత్రం వచ్చింది, వేటి నుంచి మనం విమోచింపబడ్డాము అనేది చూస్తాం. చూడండి 2వ వచనం, చూడండి మీరు సున్నతి పొందని ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలు నేను మీతో చెప్పుచున్నాను. పౌలు ఏమన్నానంటే, మీరు సున్నతి చేసుకున్నంత మాత్రాన, మీరు ధర్మశాస్త్రము పాటించినంత మాత్రాన మీరు రక్షింపబడరు, మీరు పరలోక రాజ్యం వెళ్ళలేరు. మీరు సున్నతి చేసుకోకపోయినా అది మిమ్మల్ని రక్షణకు నడిపించదు అనే విషయాన్ని ఆయన ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఏంటంటే, సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలుడు మీరు ఏమనుకుంటున్నారంటే, ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి, సున్నతి చేసుకోవడాన్ని బట్టి క్రీస్తు వలన ప్రయోజనం దొరుకుతుంది కావచ్చు, క్రీస్తులను రక్షిస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటే మీ విశ్వాసం పెడితేనే దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ ఉండదని చెప్తున్నాడు. 3వ చూడండి, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబడ్డై ఉన్నారని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం పాటించడం ద్వారా కానీ, సున్నతి చేసుకోవడం ద్వారా కానీ మనం రక్షింపబడాలని పౌలు గారు ఎన్నో సార్లు ఆయన వచన భాగంలో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా మనం ఏమైనా పాటించగలుగుతామా? పరిపూర్ణంగా పాటించలేము. ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్లనే రక్షింపబడతాము అని నమ్మి ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మనకి ఏమవుతుంది? శాపం వస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా, ఏ ఒక్క ఆజ్ఞ చేయకుండా మిగతా ఆజ్ఞలన్నీ కూడా చేయనట్టే, పాటించినట్టే. దానివల్ల మనకు శాపం వస్తుంది. మరి మీరు ధర్మశాస్త్రం అంతా చేయబట్టుకోవాలి కాదు, కానీ మీరు చేయలేరు, అది మీతో కాదు అంటే మీకు శాపం వస్తుంది.
మీరు అలా నమ్ముతే అని చెబుతున్నాను. చూడండి తర్వాత 10వ వచనం, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం కొన్ని మాటలు చూస్తుంటాం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటియందు నిలకడగా ఉండని ప్రతి వారును శాపగ్రస్తుడు అని రాయబడినది. చూడండి, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటియందు నిలకడగా ఉండని ప్రతి వారు శాపగ్రస్తుడు. పౌలు గారు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఈ యొక్క విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకనే ఇక్కడ 4వ వచనం చూడండి, మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవారు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, క్రీస్తులో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏదైనా మనము విశ్వాసం గలవారని నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాము. వచనాలు పౌలు ఏమంటారంటే, మీరు మీ రక్షణను కోల్పోతారని చెప్పట్లేదు కదా. మీరు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో మీరు క్రీస్తులోని బొత్తిగా మీరు వేరు చేయబడతారంటే మీరు రక్షణ కోల్పోతారు అని చెప్పట్లేదు. మీరు ఒకవేళ ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని నమ్మితే మొదటికే మోసం. అసలు మీరు క్రీస్తు యొక్క కృపను అర్థం చేసుకోరు, మీరు రక్షింపబడరు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఒక వాక్యం, ఒకవేళ మీరు రక్షింపబడిన తర్వాత కూడా ధర్మశాస్త్రం ద్వారానే రక్షింపబడతాము అని అనుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. వారి రక్షణ కోల్పోతారని కాదు కానీ ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. పిల్లరా, మనం ఎప్పటికి కూడా రక్షణని కోల్పోము. నువ్వు నిజంగా రక్షింపబడితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డలైతే, నిజంగా నీ పాపాలను ఒప్పుకొని నువ్వు ప్రభుని వెంబడిస్తే, నువ్వు రక్షింపబడితే నీ రక్షణని నువ్వు ఎప్పటికీ కూడా కోల్పోవు. పిల్లరా, మరి ఎందుకు బైబిల్లో మరి ఒక్కసారి వెలిగిపోవాలి, మరి పాపం చేస్తే మరి క్షమించబడతారని, లేకపోతే ఇలాంటి ప్యాసేజ్ సువార్త నుండి అంటే కృప నుండి తొలగిపోతారని ఎందుకు ఇలా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్యాసేజ్ రాయబడ్డాయి అంటే అవి వార్నింగ్ ప్యాసేజెస్. బైబిల్లో మనం వార్నింగ్ చేయడానికి హెచ్చరించడానికి ఇలాంటి వచన భాగాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళదు అని సైన్ బోర్డు ఉంటుంది, డేంజర్ అటు వెళ్ళద్దు అని. దానికి నేరుగా ఉద్దేశం ఏది, అటు వెళ్తే పడిపోతాడని. కానీ మీరు ఇదివరకే పడిపోయారని కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ బోర్డు పెట్టింది ఇదివరకే పడిపోయారని కాదు, మెయిన్ గా ఉద్దేశం ఏంటిదని, అటు వెళ్తే పడిపోతారని అర్థం కదా. బైబిల్లో కూడా చాలా వార్నింగ్ ప్యాసేజెస్ ఉన్నాయి. మీరు అలా చేస్తే కొమ్ముండి తొలగిపోతారు, ఇలా చేస్తే రక్షణను కోల్పోతారు అని కొన్నిసార్లు ఉన్నాయి. అవి వార్నింగ్ ప్యాసేజ్ మాత్రమే, కానీ నిజమైన విశ్వాసి రక్షణను ఎప్పుడు కూడా కోల్పోదు. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, మరణమైనను జీవమైనను దేవుడైనను ప్రధానులైనను ఉండవైనను రాబోవులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపనేరని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని యొక్క ప్రేమ నుండి మనము విడదీసేది ఏది కూడా లేదు. అది మరణమైన అది ఏదైనా కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనం విడదీయలేదు. యోగ చోట 15 వచనం, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవరు వాటిని నా చేతిలో నుండి అపహరింపరు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరును వాటిని అపహరింపలేడు. నిజంగా రక్షింపబడ్డ మనమందరం కూడా దేవుడి యొక్క చేతిలో ఉన్నాం. ప్రభు ఏం చూపిస్తున్నా ఏమంటున్నాడంటే, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ గొడవని ఎప్పటి కూడా ఒక్కటైనా కూడా మిస్ కాకుండా, ఒక్కటైనా నశించుకోకుండా నేను కాపాడుతాను. మన రక్షణను కాపాడలేడు మనమా కాదు. మన రక్షణని కాపాడే మనమైతే ఎప్పుడో రాకపోతున్నాం.
మన రక్షణని కాపాడేది, దాన్ని కొనసాగించేది ప్రభువు యేసుక్రీస్తు. మన రక్షణకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవారు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన మన రక్షణకు కర్త, మనం కొనసాగించేది ఆయనే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:4 మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు, ఏ సత్క్రియ? రక్షణ అనే సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని. ఎవరు కొనసాగిస్తారు? ఎవరు కొనసాగిస్తారు? మనం కొనసాగిస్తామా రక్షణని? ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన మన రక్షణని కొనసాగిస్తారు. ఈ రోజు నేను రక్షింపబడడానికి మనం ఏమైనా చేద్దామా? దేవునికి ఏమైనా డబ్బులు ఇచ్చామా? ఏమైనా మొక్కుకున్నామా? ఆయన మనం రక్షించడానికి మనం ఏం చేయలేము. మన రక్షణని కోల్పోవడానికి కూడా మనం ఏం చేయలేము. ఇది పరిపూర్ణంగా దేవుని యొక్క క్రియ. ఇది పరిపూర్ణంగా దేవుని యొక్క గొప్ప కృప ద్వారా చేసినటువంటి గొప్ప కార్యము. అందుకని ఇక్కడ పౌలు గారికి ఉద్దేశం, మీరు కృపలో నుండి తొండిపోతారు, లేకపోతే రక్షణ కోల్పోతారనే ఉద్దేశం, రక్షణ కోల్పోతారని కాదు, కానీ ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక వార్నింగ్ వాళ్ళకి ఇస్తున్నాడు. చూడండి, అందుకని విశ్వాసులమైన మనం అందరం రక్షణని కోల్పోతాము అని భయంతో కాదు, దేవుని రక్షించారు అనే సంతోషంతో బ్రతకాలి. అదవుతుందా? మన రక్షణని భయంతో వణుకుతో కొనసాగించాలి అని ఉంది. ఈ భయంతో వణుకుతో అంటే టెర్రర్, ఫియర్ కాదు కదా. దేవుని పట్ల ఉన్నటువంటి ఆ రెఫరెన్స్ తో, దేవుని పట్ల మనకున్నటువంటి ఆ ప్రేమతో, విధేయతతో మనము ప్రభువును వెంబడించాలి, రక్షణ మనం కొనసాగించాలి. ఈ విధంగా మనం దేవుణ్ణి ఎదగాలి. ప్రేమ మనం క్రీస్తులో బ్రతకడానికి, నమ్మకంగా బ్రతకడానికి మనం ప్రేరేపించేది భయం కాదు, భయం కావద్దు. నేను మొక్కపోతే నన్ను శపిస్తారు కావచ్చు అనుకుని విగ్రహాల గురించి అనుకుంటాం. నీ పూజ లేకపోతే అది నన్ను శపిస్తారు కావచ్చు దేవుడు అనుకుంటాం. కానీ మన దేవుడు అలా కాదు. నువ్వు దేవుడిని వెంబడించాలంటే, నువ్వు దేవుడిని ప్రేమించాలంటే, ఆయన సన్నిధానం రెగ్యులర్ వెళ్ళాలంటే, ఆయన కోసం నువ్వు పనిచేయాలంటే నీకు ప్రోత్సాహం భయం కాదు, నీలో ప్రేమ ఉండాలి. దేవుని పట్ల ప్రేమ నేను నడిపించాలి. ఆ ప్రేమతో నీవు అన్ని పనులు చేయాలి. ఆలోచన చూడండి, యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటేమీ లేదు, పొందకపోవటేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. ఇక్కడ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడంటే సున్నతి చేసుకోవడం కానీ, మతపరమైనటువంటి ఆచార సంప్రదాయాలు పాటించడం వల్ల కానీ దేవునితో సంబంధాన్ని కట్టుకుంటాము అనుకుంటే అది తప్పు. మన యొక్క మతపరమైనటువంటి ఆచారాలు పాటించడం ద్వారా దేవునితో సంబంధాన్ని మనం కట్టుకోలేదు. సున్నతి చేసుకోవడం కానీ, మతపరమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు, వాటి ద్వారా కాదు మనం దేవునితో సంబంధాన్ని కట్టుకునేది. ఆయన విశ్వాసం ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఆయనతో మనం సంబంధాన్ని కట్టుకోగలుగుతాం. అందుకని చూడండి, ప్రేమ వలన, ఈ ప్రేమ ద్వారా మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే, విశ్వాసము ప్రేమ మాత్రమే మనకు ప్రయోజనకరమై ఉన్నవి. అవే కానీ సున్నతి కానీ ఇంకా ఏ మత అనుసరమైనటువంటి ఆచారాలు పద్ధతులు కాదు. 7వ వచనం చూడండి, మీరు బాగుగా పరిగెత్తుచుండి సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు ప్రేరేపించను? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలిచిన వారి వలన కలగలేదు. ఏమన్నారంటే, అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు, గలతీయులో వారు మంచి విశ్వాసుల వాళ్ళు, మంచిగానే ప్రభు యందు విశ్వాసం ఉంచారు, వాళ్ళు బాగానే పరిగెత్తుచున్నారు, మంచిగానే వాళ్ళకి పరిగెత్తుచున్నారంటే విశ్వాస జీవితం అనేది ఒక పరుగుపడడం లాంటిది. ఈ పరుగుపడడంలో ఉన్న వాళ్ళు మంచిగానే పరిగెత్తుచున్నారు. కానీ కొన్ని సమయంలో అబద్ధమేలుకులు వచ్చి మీరు రక్షింపబడేది, మీరు ఎంత రక్షింపడతారంటే సున్నతి చేసుకోవాలి, ధర్మశాస్త్రం పాటించాలి అని తప్పుగా బోధిస్తే వాళ్ళు వింటున్నారు. కాబట్టి ఎవరు మిమ్మల్ని భ్రమపరచరు, ఎవరు మిమ్మల్ని మోసపరిచారు, ఎవరు మిమ్మల్ని ఇంత విశ్వాసం కొనసాగకుండా ఎవరు తగ్గిస్తున్నారు అని వారిని ప్రశ్నిస్తున్నారు. మీరు మంచిగానే నమ్మురు, మంచిగానే కాకుండా నమ్మారు కదా, ఇప్పుడేనేది అని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ ప్రేమ అయితే మీరు విశ్వాసం త్రుట్టినారు కదా, సున్నతి ద్వారా రక్షింపడదాం అనుకుంటున్నారు కదా, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వల్ల కలగలేదు.
అబద్ధ బోధకుల వల్ల వచ్చింది కలిగింది, దేవుని వల్ల కలిగినది ఈ ప్రేరేపణ, దేవుడి నుంచి వచ్చిన సువార్త కాదు ఇది అని చెబుతున్నారు ప్రియులారా. ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సున్నతి ఆచారాలు సాంప్రదాయాలు పాటించడానికి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. ఎంతో శ్రద్ధ కలిగి వాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ యొక్క సాంప్రదాయాలని, వాళ్ళ సున్నతిని, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్నారు ప్రియులారా. ఎందుకు శ్యామ్ గారు మీరు వాళ్ళు ఎప్పుడో ఉన్నారు గలతీయులు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించారు, మనం పాటించట్లేదు కదా, మనం ఏం పాటిస్తున్నాం, మనకేం లేదు కదా అది ఇప్పుడు, కాబట్టి మనకు సంబంధం లేదు అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ పిల్లల మనకు కూడా ఈ రోజు చాలా మందిని ధర్మశాస్త్రాన్ని మనమే తయారు చేసుకొని కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతులు తయారు చేసుకొని మనం వాటికి బానిసలైపోతున్నాం, వాటికి బందీలైపోతున్నాం. సువార్త విన్నాం కానీ పెద్దవాళ్ళు మనం ఈ చేరిపోతే ఏమనుకుంటారేమో, కల్చర్ మనం ఈ చేరిపోతే ఏమనుకుంటారేమో అని అవి వాక్య వ్యతిరేకమైనా కూడా వాటినే చేస్తున్నారు. పిల్లగా నిజంగా మనం గమనించినట్లయితే చాలా చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి మరి కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ ఇక్కడ గమనించండి ఈ వర్షంలో వాళ్ళు ముందుగానే బాగా పరిగెత్తారు వాళ్ళ విశ్వాస జీవితంలో, కానీ అబద్ధం రాగానే వాళ్ళ యొక్క విశ్వాసం అనేది మరి వాళ్ళ దాంట్లో వాళ్ళు బలహీనపడ్డారు. చూడండి ఇక్కడ మరొక విషయం 9వ వచనం చూడండి. 9వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులిగా చేయను. పులిసిన పిండి అంటే ఇక్కడ పాపానికి సాదృశ్యంగా ఉంది. అంటే పాపము కొంచెమైనా కూడా, అవిశ్వాసము కొంచెమైనా కూడా అది అంటే ముద్ద అంతయు చెడబడుతుంది. ఎవరైనా అవిశ్వాసం కలిగి ఉంటే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి మిగతా వాళ్ళు అవిశ్వాసం అవుతారు. వెళ్ళ ఎవరైనా పాపం చేస్తూ ఉంటే వాళ్ళ పాపాన్ని బట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా పాపం చేస్తూ ఉంటారు. అందుకని ఈ యొక్క పాపం అనేది చాలా డేంజర్. అందుకనే ఎవరైనా పాపంలో ఉంటే ఆ పాపం నేను సరిచేయాలి, ఖండించాలి, హెచ్చరించాలి. ఆ పాపం అలాగే ఉందనుకోండి సంఘంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోతారు. ఎవరైనా మన సంఘంలో ఉన్నవారు ఇల్లీగల్గా మరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు అని తెలిసిందనుకోండి, వాళ్ళు మనం సరి చేయలేదనుకోండి, సరి చేయకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తనలో మనం ఖండించకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మాస్టర్ గారు ఏమన్నారు ఏ కాదు అని మనమందరూ స్టార్ట్ చేస్తారు. పాపం అనేది అలాంటిది, ఒకరు చేస్తున్నప్పుడు అది ఎవరు ఖండించకపోతే రుచించకపోతే మిగతా వాళ్ళందరూ ఇది కామన్గా తీసుకొని వెళ్ళిపోతారు. పులిసిన వీటి కొంచెమైనా కూడా అది ముద్దగా ఉంటే ఆ ముద్ద మొత్తం కూడా పాడు చేస్తుంది. అలాగే ఈ యొక్క అబద్ధ బోధకుడు, ఆ అబద్ధ విశ్వాసం ఏదైతే ఉందో అది కొంచెమైనా కూడా ఉంటే మరి యొక్క విశ్వాస జీవితాన్ని అంతా కూడా అది పాడు చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. చూడండి 10వ వచనం, మీ ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరం పెట్టుచున్న వారు ఎవరైనా వారు తగిన శిక్షను భరించను. మీరు మంచోళ్ళని నాకు తెలుసు, నాకు కాన్ఫిడెంట్ ఉంది మీ మీద, మీరు అబద్ధ నమ్మాలని నాకు కాన్ఫిడెంట్ ఉంది. కానీ ఎవరైతే ఈ అబద్ధ బోధనను బోధిస్తున్నారో వారికి మాత్రం ఉంటది భయంకరమైన శిక్ష అని చెప్తున్నాను. ఇలా గమనించగా అపోస్తలుడైన పౌలు గారికి గలతీయులో వారి విశ్వాసం పట్ల నమ్మకం ఉంది. అంటే వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు, అంతగా కాన్ఫిడెంట్ ఉంది వాళ్ళని. కానీ వీరే ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆ నమ్మకాన్ని ఉన్నట్టుగా వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. 10వ వచనం చూడండి, సహోదరులారా సున్నతి పొందవలెనని మీరు ఇంకా ప్రకటించలేదా, ఇంకా హింసింపబడలేదా? ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడలేదు కదా. మీకు కలవరపెట్టి వారు తమ్ముడు తాను ఛేదించుకోవడం లేదు. మీరు బహుశా అనుకోవచ్చు, పౌలు గారు కూడా ఈ అబద్ధ బోధకులను బోధిస్తున్నాడు, వాళ్ళతో కలిసిపోయాడు అని బహుశా మీరు అనుకుంటే కాదు. మీరు అలా అనుకోకండి. నేను ఒకవేళ సున్నతి పొందాలని నేను ప్రకటిస్తే మీరు వాళ్ళతో స్నేహితులైతే కదా, వాళ్ళు నన్నెందుకు చంపడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు నన్నెందుకు హింసిస్తారు, మీ రీతి రాలే మా రీతి రాలే అన్నట్టు అందరూ కలిసి ఉంటారు కదా.
ఎందుకు వాళ్ళు నన్ను హింసిస్తున్నారు, ఎందుకు వాళ్ళు నన్ను సరిచేస్తున్నారు అని ఆయన అంటున్నాడు. సో ఇక్కడ హింసింపబడలేదా? నేను శివ విషయమై నీ అభ్యంతరకరంగా ఉంటే నేను కూడా సున్నతి వల్లనే రక్షింపబడాలని బోధిస్తే వాళ్ళు నన్ను ఎందుకు హింసిస్తారు? ఇక్కడ గమనించండి, వాళ్ళు నేను ఒకటి కాదు, వాళ్ళు వేరు నేను వేరు, వాళ్ళ బోధ వేరు నా బోధ వేరు అని వారికి ఆయన ఉన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియులారా చూడండి, మరి మీరు గమనించినట్లయితే మిమ్మల్ని కలవరపరచువారు అంటే మీ విశ్వాసాన్ని చెదరగొట్టేవారు, మీరు ఏ విశ్వాసాన్ని నమ్మారో ఆ విశ్వాసాన్ని కాదని వేరే విషయాన్ని చెప్పేవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు తమను తాము ఛేదించుకుంటే లేదంటే వారు ఈ యొక్క విశ్వాసం వారు చనిపోవడం లేదు. ఇంకా మిమ్మల్ని చెరగొట్టే కన్నా వాళ్ళ గొప్ప తీర్పు రాబోతుంది. ఆ తీర్పు దినమున దేవుని యొక్క ముందు నిలబడుతున్నారు వాళ్ళు. భయంకరమైన తీర్పు వారికి రాబోతుంది. కాబట్టి వారు నశించిపోవడం లేదు ఇంకా అని ఇక్కడ చెబుతున్నాడు. మీరు చూడండి, ఇక్కడ మనమేం గమనించాలి, అసలు మనమేం ఆలోచించాలి ఈ వచన భాగాల్లో అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ గలతీయులు ఒకప్పుడు అలానే ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రం పాటించడం ప్రయత్నించే వాళ్ళు, సున్నతి చేసుకునే వాళ్ళు, ఆచారాలు సాంప్రదాయాలు పాటించేవాళ్ళు ఒకప్పుడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు వచ్చి బోధించి సువార్త చెప్పిన తర్వాత ఆ విశ్వాసం నుంచి మరలారు. ఆ విశ్వాసాన్ని కాదని ఆ మూఢాచారాలను పక్కన పెట్టి క్రీస్తు వారు తిరిగారు. కాబట్టి ఒక్కసారి మీరు వేటి నుండి స్వతంత్రం అయ్యారో జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు వీటికి మీరు బానిసలు ఉండేవారు. ధర్మశాస్త్రంతో సున్నతికి మరి పెద్దల ఆచార సాంప్రదాయాలకి ఇవి చేయాలి అని వాటికి బానిసలు ఉండేవారు. కానీ సువార్తను బట్టి వాటి నుండి మీరు స్వతంత్రులు అయ్యారు, మీకు ఫ్రీడమ్ వచ్చింది. వాటి నుండి మరలా వాటిని వాళ్ళు ఎందుకు జరుగుతున్నారు? మీరు వల్ల మరలా తిరిగి వాటినే పాటించాలి ఎందుకు అనుకుంటున్నారు మీరు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ మనమే అర్థం చేసుకోవాలి అని అంటే, ప్రియులారా, మనము బహుశా ధర్మశాస్త్రం ఇప్పుడు పాటించకపోవచ్చు, మనము కూడా సున్నతి మనం పాటించకపోవచ్చు. ఒకప్పుడు మనం అందరూ కూడా పాపలు కలిగి ఉండి ఈ లోకంలో విగ్రహాలను పూజించే వాళ్ళం, ఈ లోకంలో ఉన్న సంస్కృతులను కల్చర్స్ పాటించే వాళ్ళం, అందరూ అలాగే ఈ లోకంలో మనం బ్రతుకుతుండే వాళ్ళం, ఈ లోకంలో ఉన్న ఆశలు నెరవేరుస్తూ బ్రతుకుతుండే వాళ్ళం. కానీ సువార్తతో రక్షింపబడ్డాం. ఆ పాపం నుంచి మనకు స్వతంత్రం వచ్చింది, ఆ పాపం నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చింది. కానీ రక్షింపబడ్డ తర్వాత మరలా తిరిగి అవిందుకు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు రక్షింపబడక ముందు ఏ పనులు చేశారో, ఏ పనులు మాట్లాడేవాళ్ళో, ఎవరితో సేవ చేసేవాళ్ళో, మన రక్షింపబడిన తర్వాత కూడా అలాగే బ్రతికితే ఎలా మీ జీవితాలు అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నిజంగా రక్షింపబడకన్నా ముందు మనమందరం కూడా ఎన్నో మతాచారాలు పాటించాం, ఎన్నో పూజలు చేసి ఉంటాం, ఎన్నో పద్ధతులు చేశాం. నీటిలో మునిగితే, దాన ధర్మాలు చేస్తే, పూజలు చేస్తే, జంతువులు బలిస్తే, కాశీ వెళ్తే, మొక్కులు మొక్కుకుంటే రక్షింపబడతాం, పరలోకం పోతాం, స్వర్గం దొరుకుతుంది అని మనం నమ్మేవాళ్ళం ఒకప్పుడు. కానీ ప్రభు యొక్క సువార్త యొక్క విశ్వాసం వచ్చి వాటి నుండి మనం విడుదల పొందాం, స్వతంత్రమయ్యాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, సువార్త యొక్క విశ్వాసం వచ్చి క్రైస్తవమై దేవుని పిల్లలమైన రావడం కూడా ఇంకా కూడా మనం చాలా మన పాత జీవితంలో ఏం చేసామో అదే ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామనంటే, పండుగలు ఆచారాలు రాగానే పండుగలు ఆచారాలు మనం పాటించేస్తూ ఉంటాం, వాటికి తగినట్టుగా మనం డ్రెస్సింగ్ చేసుకుంటాం, క్రైస్తవమే. కానీ మరలా గడిచిన జీవితంలో ఏదైనా చేసే వాళ్ళము అలాగే చేస్తూ ఉంటాం. పిల్లగా ఒకప్పుడు మరి పూజారి ఏం చెప్తే మరి అవి చేస్తూ ఉంటాం. ఒకప్పుడు దేవుడు తెలుసుకోగల ముందు అలా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మళ్ళీ అలానే మనం చేయకూడదు. దేవుడు తెలుసుకున్న తర్వాత కూడా మరి పండుగలు ఆచారాలు సంస్కృతులు అన్ని కూడా మనం పాటించిన అవసరం లేదు. మనం క్రీస్తును వెంబడిస్తున్నాం కాబట్టి వాక్యాన్ని మాత్రం మనం వెంబడించాలి, కానీ వేటిని మనం వెంబడించబద్దులుగా లేము. ఇప్పుడు కూడా క్రైస్తవులైన మనం అందరం కూడా చాలా మంది ఇవన్నీ ఫాలో అవుతున్నారు. గడిచిన జీవితంలో
మీరు ఏం లేకుండా అనుకూలాలు చేస్తున్నారు. మీరు కొంతమంది జాతకాలు చూసుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఇల్లు కట్టాలి అని మంచి క్రైస్తవులే వాళ్ళు ఇల్లు కట్టాలి, వాస్తు మంచిగా కట్టాలి, ఇటు ఉండాలట, ఇటు ఉండాలట, అటు ఉండాలట అని మళ్ళీ క్రైస్తవులే మళ్ళీ వాస్తు చూపించుకుంటారు. అనారోగ్యం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, తగ్గలేదనుకోండి, అక్కడ ఒక ఊళ్ళో తాయితీలో ఆయన తాయితీలో మంచిగా ఉండే రోజు అయిపోతాడ అని అంటే వెంటనే ఏం ఆలోచించకుండా తాయితూ. ఈ విధంగా చాలా విషయాలు ఎవరైనా నేను 4 రోజులు చెప్పట్లేదు, మీరే వేస్తారు. మీరే ఉన్నారు ఇక్కడ, నేను ఎవరితో మాట్లాడలేదు, మళ్ళీ స్పెసిఫిక్ గా మీతో మాట్లాడుతున్నాను, ఇవన్నీ మీరే వేస్తారు. ఒకసారి మన జీవితాలను మనం పరిశ్రమ చేసుకోవాలి. మరి అవి ఇంకా అవిశ్వాసాలకి మనకి క్రిస్టియన్లు విశ్వాసం వచ్చిన వారికి విశ్వాసం ఉంచని వారికి మన తేడా ఉందా? ఇంకా అదే పండుగ ఆచారాలు ఏదైనా పండుగ వేరే ఏదనుకోండి, హ్యాపీ అని డాష్ పెట్టి పండుగ పేరు పెట్టి అని స్టేటస్ లో పెడుతున్నారు. ఎందుకు దానికి ఉద్దేశం? మీరు దీన్ని ఫాలో అవుతున్నారా, దాన్ని ఫాలో అవుతున్నారా? కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అప్పుడు కొన్నిసార్లు మనం పెడతారు, స్టేటస్ పెడతారు, ఇది పండుగ వస్తే నాకు అర్థం కాదు, ఇది క్రైస్తవులా, మరి వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారా, దీన్ని ఫాలో అవుతున్నారా అని నాకు పెద్ద కన్ఫ్యూజన్. అది మీరే మీ స్టేటస్ చూస్తా అప్పుడు. సో అయితే ఇక్కడ మన ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మన క్రైస్తవులు మనం అవిశ్వాసులకి మనకి ఏమైనా తేడా ఉందా? మనం క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారిలాగా మనం బతుకుతున్నామా లేదా ఒకసారి మనం చూసుకోవాలి పిల్లలు. ఎందుకంటే పండుగ ఆచరించడం ద్వారానో, పద్ధతులు ఆచరించడం ద్వారానో, కల్చర్స్ ని ఆచరించడం ద్వారానో మనం రక్షింపబడాలి. కొంతమంది వీటి ద్వారా రక్షింపబడతాం అన్నట్టుగా బతుకుతారు. పిల్లల కల్చర్ మంచిదే, కల్చర్ తప్పలేదు, కల్చర్ మంచిదే, మన భారతీయ సంస్కృతి మంచిదే. కానీ మన భారతీయ సంస్కృతి వాక్య వ్యతిరేకమైన దానికి ఏదైనా చెప్పింది అనుకోండి, మన భారతీయ సంస్కృతి వాక్యాన్ని కాంట్రడిక్షన్ గా ఉందనుకోండి, వాక్య ప్రమాణానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, అది భారతీయ సంస్కృతి చెప్పినా, ప్రధాని చెప్పినా, పెద్దోళ్ళు చెప్పినా, మన అమ్మనాయ చెప్పినా, ఎవరైనా చెప్పినా అది వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మనం అది పాటించవద్దు. చాలా మంది వివాహాలు అయినప్పుడు ఏం చేస్తారు? వివాహాలు అయినప్పుడు అర్థమవుతారు అది క్రైస్తవులా, నిజంగా క్రైస్తవ విశ్వాసాలు ఉన్నాయా లేవా అనేది. అప్పుడు వివాహం పెళ్లి చేసాడో అర్థమవుతుంది. ఇంత మిగతా నటించవచ్చు, ఇంతవాడంతా క్రైస్తవులు నటించవచ్చు, కానీ వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. వెళ్ళినప్పుడు మీరు చేశారు వాడి కల్చర్ ఏం చేస్తున్నారు, ఒట్లు కోణాలు పసుపు అవన్నీ రాసి ఆ తర్వాత ఇంకా అవిశ్వాసం అన్ని చేస్తుంటారు. అప్పుడు వివాహం అప్పుడు అన్ని కూడా అర్థమవుతాయి, అంత బయటపడతాయి మీరు ఏదైనా చేస్తున్నారు అన్ని కూడా. ఇక్కడ మన భారతీయ సంస్కృతి మంచిదే, కానీ వాక్య వ్యతిరేకంగా ఏదైనా ఉందా? నేను ఆచరించే పద్ధతి ఏదైనా విగ్రహాలకు సంబంధించిందా? నేను చేసేటువంటి కల్చర్, నేను నా డ్రెస్సింగ్, నేను ధరించుకునే విషయాలు ఏదైనా వేరే వాక్య వ్యతిరేకమైన ప్రమాణాలకు ఏమైనా ఉన్నాయా అని ప్రతిదీ కూడా కంపేర్ చేసుకోవాలి దేవుని వాక్యంతో. నేను ఇది చేయడం బట్టి దేవుని ఎంకరేజ్ చేస్తున్నానా, దేవుని ప్రోత్సహిస్తున్నానా అని మనం కంపేర్ చేసుకొని వాక్య ప్రమాణాలతో మనం బతకగలగాలి పిల్లలు. మనం కల్చర్ను వెంబడించడానికి పిలువబడలేదు, క్రీస్తును వెంబడించడానికి పిలువబడ్డాం. కాబట్టి క్రీస్తునే వెంబడించాలి. క్రీస్తును వెంబడించడంలో అది ఏదైనా అడ్డొచ్చినా క్రీస్తునే వెంబడించాలి అని పక్కన పెట్టేసేయాలి. ఇది మొదటి విషయం పిల్లలు. మనం ఒకప్పుడు వీటికి బానిసలు ఉండేవాళ్ళం, దేవుడికి తెలియక ముందు ఇవన్నీ పాటించేవాళ్ళం, కానీ వాటి నుండి స్వతంత్రమయ్యాం, వాటి నుంచి విడుదల పొందాము. కాబట్టి మళ్ళా వాటిని పాటించవద్దు. ఇది మొదటి విషయం. రెండో విషయం, వేటి నుండి నీకు స్వాతంత్రం వచ్చింది, వేటి నుండి మనకు స్వాతంత్రం వచ్చింది అనేది మొదటి చూస్తాం. రెండోది, వేటి కొరకు నీకు స్వాతంత్రం వచ్చింది, వేటి కొరకు నీకు స్వాతంత్రం వచ్చింది. చూడండి 11వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండేది అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకోనక ప్రేమ కలిగిన వారి ఒకరినొకడు దాసుడైయుడి. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు క్రీస్తులో స్వతంత్రం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ స్వతంత్రంగా ఉండే పిల్లవాడు అంటే స్వతంత్రం అంటే
మీరు ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకడానికి కాదు. స్వేచ్ఛ అంటే మీకు ఎలా అనిపిస్తే అలా మాట్లాడండి, ఏమి చేయాలనిపిస్తే అది చేయండి, ఏమి తినాలనిపిస్తే అది తినండి, ఏమి తాగాలనిపిస్తే అది తాగండి, ఎవరిని కొట్టాలనుకుంటే కొట్టండి, ఎవరిని తిట్టాలనుకుంటే తిట్టాలని కాదు. క్రీస్తులో మన స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం ఉందిగా, మన స్వాతంత్రం వచ్చిందగా అని మీరు అనుకొని అందరూ మీరు తిట్టకండి. ఇది అడిగా ఉద్దేశం. క్రీస్తులో మనకు స్వాతంత్రం ఉందనంటే ప్రియులారా, పాపమైన బానిసత్వం నుంచి మనం విమోచింపబడి వాక్య ప్రమాణాల మధ్య క్రీస్తుతో మనం స్వతంత్రం కలిగి ఉన్నాం. అంటే మన వాక్య ప్రమాణాలలో వాక్య పరిధిలో మనం చేయడానికి మనకు ఫ్రీడమ్ ఉంది, స్వతంత్రంగా ఉన్నది. మనం దేవుడు ఏదో బందీలుగా చేసి లేకపోతే రోబోట్స్గా చేసి నడిపించట్లేదు. వాక్య ప్రమాణాలతో బ్రతుకుమని స్వేచ్ఛనిచ్చాడు. ఆ విధంగా ఉండడానికి మనం పిలువబడ్డాం, స్వతంత్రంగా ఉండడానికి మనము పిలువబడ్డాం. ప్రియులారా, పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొంది క్రీస్తు కోసం బ్రతకడానికి స్వతంత్రంగా పిలువబడ్డాం. ఎందుకు మనం పాపం అనే బానిసత్వం నుంచి ఎందుకు విడుదల ఇచ్చాడంటే క్రీస్తు కోసం మనం బ్రతకడానికి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకరు కలుచుకొని భక్షించిన మీరు ఒకరి వలన ఒకరు బుద్ధిగా నశించుదరేమో చూసుకొనండి. లేదా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. ఇంకొక మాట ఏంటంటే, మీరు స్వతంత్రులు పడవలసిన మీరు స్వతంత్రంగా ఉంటూ పిలువబడి, అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శరీర క్రియలను హేతువు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారి ఒకరినొకరు దాసులై ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు స్వతంత్రం ఉన్నది, ఆ స్వతంత్రం ఉన్నది మన శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి కాదు, కానీ ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులై ఉండడానికి మనకు స్వతంత్రం ఉన్నది. ప్రియులారా, నిజంగా మన సంఘంలో ఒకరినొకరు దాసులై ఉండాలి. నేను మీకు దాసులను మీలో ఒకరినొకరు దాసులుగా ఉండాలి. ఎందుకు తెలుసా? ప్రభు యేసుక్రీస్తు ఆయన మనకు దాసులుగా అయ్యారు, మనకు సేవకుడిగా అయ్యారు, తర్వాత మృత్యువుగా చేస్తున్నారు. క్రీస్తు రాజు మనసు కలిగి ఉండాలని పిలువబడ్డాం మనం అందరం కూడా. అందుకని మనం ఒకరినొకరు దాసులై ఉండాలి. దాసులై ఉంటున్నామా, బాసులై ఉంటున్నామా? పిల్లరా, మనము ఏ విధంగా ఒకరినొకరు మనం నిజంగా ఒకరు మనం శ్రద్ధగా ఉంటున్నామా? దాసులు పక్కన పెట్టండి, ఈవెన్ దేవుడి కోసం మనం పట్టించుకో. నీవు ఎవరైనా లేని ఒక 20 మంది దేవుమని అని అంటే దిక్కులు చూస్తారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎందుకు 20 మంది పేరు చెప్పలేకపోతున్నారు అంటే, మనకి ఎందుకు వస్తున్నామా పోతున్నామా, చర్చికి వస్తున్నామా వెళ్తున్నామా, అంతే. ఎవరితో మాట్లాడలేదు, ఎవరి గురించి మనకెందుకు, మన జీవితం మనది, వాళ్ళ జీవితం వాళ్ళది అని అనుకుంటాం. చర్చ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తున్నాం. ఒక 15 నిమిషాలు ఉండి అదంతా మాట్లాడాలి, ఫెలోషిప్ చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అనుకుంటాం మనం. ప్రియారా, అలా ఉండకూడదు. ఒకరికొకరు దాసులై ఉండకన్నా ముందు అసలు ఒకరినొకరు జస్ట్ ఒక సౌకర్యంగా కూడా ఉండట్లేదు. చాలా మందిని మీకు పేర్లేదు, ఇంకా మీరు రాసిపోయారు. కావాలని ఇంటెన్షనల్ గా మీ పేర్లు తెలుసుకోవాలి. ఒకరు పేర్లు అడిగారు, మీ పేరు ఏంటి, మీకోసం నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి, మీరు ఏ విధంగా ఉన్నారు అని అడిగి తెలుసుకోవాలి. మీ పేరు సిస్టర్, మరి మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగి తెలుసుకోవాలి. మన సంఘానికి వచ్చిందే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, బలపరచుకోవడానికి, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడానికి. వస్తున్నాను పోతున్నాను అనేది కాదు. వచ్చి నువ్వు ఆశీర్వదింపబడి ఇతరులకి ఆశీర్వాదంగా ఉండాలి. అందుకని ఈ రోజు చర్చ చేయడానికి వెంటనే మీకు ఎవరైతే పేర్లు దొరకలేదు, వెంటనే వెళ్ళి మీ పేరేంటి బ్రదర్, మీ పేరేంటి సిస్టర్ అని తెలుసుకొని వాళ్ళ పేరు రాసుకొని మీరు వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళ కోసం వీలైతే ప్రార్థన చేయండి. ఇలా ఇంటెన్షనల్ గా మనము చేయాలి కదా. దేవుడు చూస్తాడు, దేవుడి కోసం నేను లెక్కలుతాడు. నీ సంఘంలో ఇంతమంది ఉంటే నీకు ఎంతమంది పేరు తెలుసు? నేను అడిగినప్పుడు చెప్పకపోతే నేనేమన్నా,
నేనేమంటే కావచ్చు 2-3 తిరుగుతా కావచ్చు, కావచ్చు పెడతా కావచ్చు. కానీ దేవుడు సార్ అయ్యాడు అనుకోండి, నీ సంఘంలో ఇంతమంది ఉండే కదా, ఒక 10 మంది వేరే చెప్పు అని అన్నాడు. నేను చెప్తాను, ఆయన చెప్పినప్పుడు ఆయన అడిగినప్పుడు మీరు చెప్పకపోతే ఆయన తీర్పు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇంటెన్షనల్ గా మనము ఒకరు దాసులమై ఉండాలి, తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. ఇలాంటి మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే వ్యక్తిగత జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే నా జీవితం నాకు సరిపోతుంది కాదు. నీవు మంచిగా ఎదుగుతూ దేవుడిలో బలపడదు, ఇతరులు కూడా దేవుడిలో బలపరచాలి. వారు కూడా క్రీస్తు ఎదగడానికి సహాయపడాలి. క్రైస్తవ జీవితం అనేది అందరం కలిసి బతికే జీవితం, వ్యక్తిగత జీవితం కాదు. 14-12 చూస్తే ధర్మశాస్త్రం జీవం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమయ్యేదంతా. ధర్మశాస్త్రం మనం పాటించడం ఎలా పాటించగలుగుతాం తెలుసా? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించడం బట్టి ధర్మశాస్త్రం మనం పాటించగలుగుతాం. ధర్మశాస్త్రం అంతా దాంట్లో సంపూర్ణంగా ఉన్నది. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమిస్తే ఎదుటి వాడితో అబద్ధం ఆడతావా, నమ్మకం చేస్తావా, వ్యభిచారం చేస్తావా, దొంగతనం చేస్తావా? నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించడం నువ్వు స్టార్ట్ చేస్తే ఏ పాపాలు నువ్వు చెయ్యవు. ధర్మశాస్త్రంలో రాజ్యాన్ని కూడా నెరవేరుస్తావు. ధర్మపురైన యవనస్తుడు నీ రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి అని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఏమన్నాడు? ధర్మశాస్త్రం పాటిస్తున్నావు అంటే, ఓ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుని అన్నట్టుగా మాట్లాడాడు. నీకు ఒకటి గొడవ ఉంది. ఏంటి గొడవ? అది నీకున్నదాన్ని బీదలకు ఇవ్వమన్నాడు. ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నిన్ను పొరువాన్ని ప్రేమిస్తే నీకున్నదంతా బీదలకు ఇవ్వడంలో నీకేంటి సమస్య? మరి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు అన్నాడు కదా. పిల్లరా, ధర్మశాస్త్రాన్ని మనం ఎవరు పాటించడం కానీ నిన్ను వాళ్ళని పొరువాన్ని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. పిల్లలు గమనించండి, ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే, అయితే మీరు ఒకరినొకరు కలుచుకొని భక్షించేలా మీరు ఒకరినొకరు బొత్తిగా నశించలేరు చూచుకున్నది. ఒకరినొకరు తగాదాలు కానీ గొడవలు కానీ ఇవన్నీ కూడా మీరు వాటిని కూడా మీరు కలిగి ఉండగానే చెప్తున్నాడు. మనకు చూడండి ఇంకొక వచనం, అసలు ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు? ధర్మశాస్త్రమైన బానిసత్వం నుంచి ఎందుకు ఆయన విమోచించాడంటే సంఘంలో మనం ప్రేమ కలిగి ఉండడానికి, సంఘంలో అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు మనందరూ కూడా రక్షించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఇక్కడ చివరి మాటగా ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ధర్మశాస్త్రం మనం ఎప్పటికి కూడా పరిపూర్ణంగా పాటించి రక్షింపబడలేము. ధర్మశాస్త్రాలను పాటించి రక్షింపబడలేమని ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు మన స్థానంలో ధర్మశాస్త్రాన్ని పాటించి మనము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ఆయన నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడు. పిల్లలు, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-8 ఈ విధంగా ఉంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవరినో అతిశయపడలేదు. మరియు వాటిలో మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడమే మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన ఆయన చేసిన పని వాళ్ళని విన్నాం. ఇక్కడ సత్క్రియలు చేయడం ద్వారా రక్షింపబడాలి, కానీ సత్క్రియలు చేయడానికి మంచి పనులు చేయడానికి రక్షింపబడ్డాము. ధర్మశాస్త్రం పాటించడం ద్వారా కానీ సున్నతి పాటించడం కానీ మంచి కార్యాలు చేయడం బట్టి కానీ మనం రక్షింపబడము. దేవుడి యొక్క కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాము అని మనం మీకు వర్షం బాగా మనం నేర్చుకోవాలి. తీరాలి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ రోజు ఎన్ని సంవత్సరాలు బతికారు? 33 సంవత్సరాలు ఆయన బతికారు. ఆయన ఎవరి సమయంలోనే ఎవరి కాలంలోనే ఆయన మన కొరకు ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు తెలుసా? తన మిగిలి ఉన్నటువంటి జీవితాన్ని నీవు బ్రతకడానికి. మంచిగా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన బతికిపోయాడు, ఆయన మరణించాడు.
మనందరి స్థానంలో మన కొరకు బ్రతికించాడు. ఆయన మనందరి స్థానంలో ఆయన చనిపోయాడు. ఎందుకంటే మనము ఆయన కొరకు బ్రతకడానికి, మనం చనిపోయిన వారికి ఆయన పోయి నడవడానికి ఆయన మన కొరకు ఎవరి కాలం అప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు కదా. ఇక్కడ మనం మరొక విషయం గమనించినట్లయితే నిజంగా యేసుక్రీస్తు ఆయన ప్రేమ, ఆయన కృప ఎంత గొప్పదంటే మనం ఇంకా పాపమై ఉన్నాయి కానీ, ఇంకా దేవుడికి విరోధులుగా శత్రువులుగా ఉన్నాయి కానీ ఆయన తన కృపను చూపించి ఆయన మనం రక్షించాడు. మన మంచితనం బట్టో, మన పేరు ప్రఖ్యాతలను బట్టో, మనం ఏదో చేతాను కాబట్టో దేవుడు మనం రక్షింపడలేదు. కేవలము దేవుడి యొక్క ఇష్టమైన కృపను బట్టి మనము రక్షింపబడ్డాం. కాబట్టి మనము ఆయన కోసం బ్రతకాలి. ఈ లోకంలో ఆయన ఉద్దేశాల కోసం బ్రతకాలి. దేవుడి ఉద్దేశాలు మన ఉద్దేశాలు కావాలి. దేవుడి యొక్క ఆశయాలు మన ఆశయాలు కావాలి. దేవుడి యొక్క పనులు మన పనులు కావాలి. దేవుడి యొక్క ఆలోచనలు మన ఆలోచనలు కావాలి. దేవుడి యొక్క మనస్సు మన మనసు కావాలి. దేవుడి యొక్క జీవితం, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మన జీవితం కావాలి. అందుకని ఈ లోకంలో మన సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి, మన ఇల్లు కట్టుకోవడానికి, మన పేరు కట్టుకోవడానికి, ఆస్తిపాసం సంపాదించడానికి కాదు మనం బ్రతకాల్సింది. దేవుని రాజ్యం కట్టబడడానికి, దేవుని మహిమ కోసం మనం ఈ లోకంలో బ్రతకాలి. ఈ లోకంలో మనం శాశ్వతకాలం ఉండవు. మనం చాలా కొన్ని రోజులు మాత్రం ఈ లోకంలో ఉంటాం. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. మన జీవితం అడవి పువ్వు వంటిది, ఇతరులు కనబడి అందులో మాయమైపోయే నీటి ఆయువు వంటిది, నీరు వంటిది. ఎప్పుడు చనిపోతామో తెలియదు పిల్లలు. కానీ బ్రతికున్న రోజులు నిజమైన దేవుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలుసుకొని ఆయన మహిమ కోసం మనం బ్రతకడానికి పిలువబడ్డాం పిల్లలు. ఒకే ఒక జీవితం, ఆయన తొందరగా గడిచిపోతుంది. కానీ ఈ యొక్క జీవితంలో నీవు క్రీస్తు తెలుసుకొని ఆయన కోసం బ్రతికితే నువ్వు యుగయుగాలు ఆయన మహిమ కోసం నువ్వు బ్రతకగలుగుతావు. ఎప్పుడు మీరు ఆలోచించారా? ఈ పాప లోకంలో నుండి దేవుడు మీరు రక్షించినప్పుడు వెంటనే మిమ్మల్ని పైకి తీసుకోవచ్చు కదా. ఈ పాప నుండి మీరు రక్షించాడు, వెంటనే మిమ్మల్ని నువ్వు రక్షపడ్డా పైకి పనులు తీసుకెళ్ళవచ్చు కదా. ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎందుకు మీరు పనులకు తీసుకెళ్ళలేదు అంటే దేవుని పిల్లలుగా కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంది. దేవుని ప్రజలుగా దేవుని యొక్క ఉద్దేశాలని మీరు ఈ లోకంలో నెరవేర్చాల్సి ఉన్నది. అందుకని దేవుడు మిమ్మల్ని ఇంకా ఇక్కడ ఉంచాడు. మీరందరూ దేవుని పిల్లలు. ఇంకా ఎందుకు బ్రతుకున్నారంటే మనం బ్రతికోవడానికి ఏదైనా కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క పని మన జీవితంలో ఉన్నది. ఇంకా మనం చేయాలి, ఏదో మన నుంచి ఆశిస్తున్నాడు ఆయన, అది మనం చేయాలి జీవితంలో. అందుకు మాత్రమే బతుకున్నావు, ఇంకా వేరే కారణం లేదు. నువ్వు బతికున్నావు కారణం దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని పెట్టాడు. ఆ ఉద్దేశం నువ్వు చేయడానికే ఉన్నావు అంతే. మరి ఎంతమంది దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరడానికి బ్రతుకుతున్నారు? ఎంతమంది నీ సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి బ్రతుకుతున్నారు? ఒకసారి మన జీవితాలు మనం పరిష్కారం చేసుకుందాం. అందులో కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో నిజంగా మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? మన సామ్రాజ్యం మనం కట్టుకోవడానికి బ్రతుకుతున్నామా?